దేవుని పిల్లలారా, దేవుడెవరనే ఒక మహాజ్ఞాన సందర్భాలు వినటానికి కూర్చున్నాం మనమంతా. ప్రకృతి ముందు పుట్టింది, మనిషి తరువాత పుట్టాడు. ప్రకృతి ముందు పుట్టింది, తరువాత మనిషి పుట్టాడు. దేవదూతలను ప్రకృతిగా ముందుగా మలిచాడు దేవుడు. తరువాత ఆ ప్రకృతి ఒడిలో దేవదూతల సంరక్షణలో, అనగా ఈ పంచభూతాల మధ్య తన కుమారులను జనింపచేశాడు. ఏది ఏమైనా మానవుడు తెలుసుకోవాలి అనుకుంటే ప్రకృతిని బట్టి వాటిని కలిగించిన దేవునిని అవే ఖచ్చితంగా చెప్పగలవు. ఈ ప్రకృతి సృష్టి. ప్రకృతిని చూచి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు మనిషి. ఈరోజు భూమిని చూచాడు, భూ విజ్ఞాన శాస్త్రము అన్నాడు. భూమిని చూశాడు, భూ విజ్ఞాన శాస్త్రము అన్నాడు. విష విజ్ఞాన శాస్త్రము అన్నాడు, విషాన్ని చూసి. కాంతిని చూశాడు, ఫోటోబయాలజీ అంటాడు దీన్ని, ఫోటోబయాలజీ. కాంతిని చూశాడు, కాంతి జీవశాస్త్రం అని దానికి రాశాడు ఒక గ్రంథాన్ని. గడ్డి ఉత్పత్తి ఇచ్చి విత్తనాలు, వాటికి సంబంధించిన పరిశోధనలు, వీటిని ఎగ్రోస్ట్రాలజీ అన్నాడు. ఈ శాస్త్రాన్ని రాసుకున్నాడు. ఆ తరువాత ఎకాలజీ, పర్యావరణ శాస్త్రం. ఈ ప్రకృతి, ఈ నేల, ఈ నేలలో ఉన్నటువంటి జీవరాశులు, వాటికి సంబంధించిన శాస్త్రం, పర్యావరణ శాస్త్రం అని దానికి పేరు పెట్టాడు. కాంకాలజీ, శంకు శాస్త్రాను అన్నాడు. జియాలజీ, భూ విజ్ఞాన శాస్త్రం అన్నాడు. ఆర్నికాలజీ, పక్షుల శాస్త్రం అని పేరు పెట్టాడు. కాస్మాలజీ, విశ్వశాస్త్రం అని పేరు పెట్టాడు. జీవస్వరూప శాస్త్రం, మార్పాలజీ అని పేరు పెట్టాడు. ఫిజియాలజీ, మానవ శరీర ధర్మశాస్త్రం అన్నాడు దీన్ని. ఫిజియాలజీ అని దానికి పేరు పెట్టాడు. తరువాత ఫ్రెనాలజీ, మేధోశాస్త్రానికి ఫ్రెనాలజీ అని పేరు పెట్టాడు. న్యూరాలజీ, కండరాలకు సంబంధించి, నరాలకు సంబంధించి, న్యూరాలజీ నరములకు సంబంధించిన శాస్త్రాన్ని వ్రాశాడు. మానవ శరీరములో లేక మిగిలినటువంటి శరీరాలలో ఉన్న వాటిని బట్టి. కణజాల శాస్త్రం, హిస్టాలజీ అని మరొక శాస్త్రాన్ని మానవుడు రాశాడు. ఆంథ్రోపాలజీ అన్నాడు, అంటే మానవ శాస్త్రం టోటల్ గా. జెరంటాలజీ అంటే వృద్ధాప్యాన్ని గురించినటువంటి శాస్త్రం. ఇప్పుడు చదివినటువంటి ఈ శాస్త్రాలన్నీ కూడా మానవుడు ప్రకృతిలో చూచి వ్రాసుకున్నాడు. మర్చిపోకండి, మానవుడు ప్రకృతిని చూచి వ్రాసుకున్నాడు. ప్రకృతిని చూచి వ్రాసుకున్నప్పుడు ప్రకృతిని కలిగించిన దేవునిని తెలుసుకోవటం, ప్రకృతి నడగాలి, ప్రకృతిని ఇంకా పరిశోధించాలి. గాని కొంచెముగా ప్రకృతిలోని సంగతులను తెలుసుకున్న వాడికి దేవుడు అర్థం కాడు. జాగ్రత్తగా వినాలి. ప్రకృతిని కలిగించిన సర్వేశ్వరుడైన సృష్టికర్తను తెలుసుకోవాలి అంటే ప్రకృతిలో మానవుడికి తెలిసిన శాస్త్ర పరిజ్ఞానం ఎంత అనుకుంటున్నారు ఈరోజు మీరు? చాలా తక్కువ, చిన్నది. యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనము. ఈరోజు 20వ శతాబ్దంలో మానవుడు అడుగుపెట్టాడు. అడుగుపెట్టి నాకంతా తెలుసు అని అనుకుంటున్నాడు. అమాయకుడు మనిషి, అమాయకుడు అంటాను నేను. ఎందుకంటే మాకంతా తెలిసిపోయింది అనుకుంటాడు. ఏదో డిగ్రీ సంపాదిస్తాడు, ఏదో డాక్టరేట్ సంపాదించుకుంటాడు. నేను అమెరికా వెళ్ళొచ్చానంటాడు, నేను ఇంగ్లాండ్ అంటాడు, నేను ఫారెన్ రిటర్న్ అంటాడు. నాకు అంతా తెలిసిపోయిందని ఏదేదో అనుకుంటుంటారు అమాయకులైనటువంటి వాళ్ళంతా. వాళ్ళందరినీ చూస్తే జాలి వేస్తుంటది. అందుకే నా పేరు వెనక అతను డిగ్రీలు ఏముండవు. ఎందుకంటే దిక్కుమాలి డిగ్రీలు అవి.
ఆఫ్టర్ ఆల్ డిగ్రీస్ ఇవన్నీ, యూనివర్సిటీస్ ఇచ్చిన డిగ్రీలు ఇవన్నీ. ఈ డిగ్రీలు ఇచ్చిన వాళ్ళు ఎవరో ఆ యూనివర్సిటీలో పనిచేస్తున్న వాళ్ళు, ప్రొఫెసర్సో లేకపోతే స్కాలర్సో ఎవరో రాసిన పుస్తకాలను మనకు బోధిస్తారు. అందులో మనం పాస్ అయితే మనకు ఒక డిగ్రీ పడేస్తారు మన మొకాన్న. మీకు అర్థమైంది కదండి. కనుక వీళ్ళకేం తెలుసు? ఎవరో ఐన్స్టీన్ రాసిన సిద్ధాంతం వీళ్ళకి తెలుసు, లేకపోతే ప్లేటో రాసిన సిద్ధాంతం వీళ్ళకి తెలుసు. జోసెఫ్ గే గాని, జోసెఫ్ ప్రిస్ట్లీ గాని, డార్విన్ గాని, డాల్టన్ గాని, ప్రపంచంలో శాస్త్రవేత్తలు అనుకునేవాడు చాలా మంది ఉన్నారు. బహుశా మీకు వాళ్ళందరి గురించి సరిగ్గా తెలియకపోవచ్చు. వాళ్ళు రాసిన గ్రంథాలను పాఠ్యాంశాలుగా మీకు బోధించి అందులో మీకు పాస్ మార్కులు వస్తే ఈ చిన్న డిగ్రీ మీ మీద పడేస్తారు. మీకు అర్థమైందా డిగ్రీలు కూడా అంతా? దేవుని పిల్లలారా, ఈ డిగ్రీలు తగిలించుకున్న వాళ్ళతో అస్సలు మనం మాట్లాడలేము, ఎందుకంటే ఇది పెద్ద స్కాలర్నని ఫీల్ అవుతాడు. కనుక ఈ డిగ్రీలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదో ఒక చిన్న శాస్త్రవేత్త రాసినటువంటి చిన్న సంగతి. అది ఎప్పుడో వాడు 17th సెంచరీలోనో 16th సెంచరీ లేకపోతే 4వ శతాబ్దం క్రీస్తు శకం లేకపోతే క్రీస్తు పూర్వం 2000లోనో లేకపోతే ఒక 600 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళు కానీ ఈ సైన్స్ ప్రపంచం ప్రకటించింది. వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలన్నీ మీకు పాఠ్యాంశాలుగా బోధిస్తుంది. అందులో పాస్ అయితే మీకు డిగ్రీలు, సైన్స్ డిగ్రీలు అయ్యి మీకు ఇస్తుంది. అయితే సృష్టిని కొంచెముగా తెలుసుకున్న వాడికి అంతా తెలుసు అనుకోవడం పొరపాటు. సృష్టిని కొంచెమే తెలుసుకున్నాడు, తెలుసుకొని శాస్త్ర పరిజ్ఞాన గ్రంథాలు రాశాడు. వీటినే నిజం అనుకొని, ఇవే నిజాలనుకొని, ఇంతకు మించినవి లేవనుకొని మానవుడు కొంతమంది అయితే అక్కడే కాలర్ ఎగరేస్తున్నారు. దేవుడు ఎక్కడున్నాడు అని ప్రశ్నిస్తున్నాడు. యోబు గ్రంథంలో క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల్లో యోబు అనే ఒక మహాభక్తుడు ఉన్నాడు. అతడు తన గ్రంథములో దేవుని గురించిన మహాజ్ఞానం మానవునికి ఎంతవరకు ఈ ప్రకృతి నుండి తెలుసుకున్నాడు అని అడిగితే అక్కడ ఒక చక్కటి మాట రాయబడింది. యోబు గ్రంథము 26వ అధ్యాయము 14వ వచనం చూడండి. ఈ ప్రకృతిని కలుగు చేసాడు దేవుడు, ఇవి ఆయన కార్యాలలో స్వల్పములట. కలుగు చేసిన ఈ స్వల్ప కార్యాలలో స్వల్పమైన సంగతులను తెలుసుకుని మీసం మెలేసేస్తున్నాడు వీడు. మీకు అర్థమైందో లేదో నా భాష? దేవుడు కలుగజేసిన ఈ ప్రకృతి స్వల్పమైనది. దేవుడు కలుగజేసిన ఈ ప్రకృతి స్వల్పమైనది. స్వల్పమైన ప్రకృతి అంతా పూర్తిగా తెలిసిందా అంటే వీడికి ఇంకా పూర్తిగా తెలీదు. ఇప్పుడు మానవ జ్ఞానం ఎంతవరకు విస్తరించిందంటే 1990 తరువాత కనిపెట్టిన ఆకాశ మహానేత్రం హబుల్ టెలిస్కోప్ అనే దాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టాక దూరాన్నున్న ఎన్నో నక్షత్ర మండలాలు కనబడ్డాయి. అది వీడు ఎదిగిన ఎత్తు ఖగోళ శాస్త్రంలో. దేవుడు కలుగు చేసిన అనంతమైన విశ్వం ఆయన కార్యక్రమాలలో స్వల్పమైనవి అన్నాడు ఈ సృష్టి ఆవిర్భావం గురించి. ఈ సృష్టి ఆవిర్భావమే స్వల్పమైనది అని దేవుడు అంటుంటే ఆ స్వల్పమైనది కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఎక్కడో కొసర కొన్ని పదాలు నేర్చుకొని నేనేదో పెద్ద శాస్త్రవేత్తని అనుకుంటున్నాడు మనిషి. ఇలాంటి వాళ్ళందరి గురించి దేవుడు అంటున్నాడు, ఇవి ఆయన కార్యములలో స్వల్పములు, ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గొసగొస శబ్దము పాటిదే కదా. ఈ సృష్టిని దాటితే గాని దేవుడు అర్థం కాడు అంటున్నాడు ఇక్కడ. ఈ సృష్టిని దాటితే గాని దేవుడు అర్థం కాడు. సైన్స్ ఎంత చిన్నగా ఉందో చెప్పే ఒక చక్కటి ఉదాహరణ, మీరు ఆశ్చర్యపోయే ఒక ఉదాహరణ చెప్తాను, విని ఆనందించండి. ఎవరైనా శాస్త్రవేత్తలు, ఆదోనిలో ఒక సైంటిస్ట్ లాస్ట్ టైం నన్ను కలిశారు, మరి ఆయన ఈసారి రాలేదు. ఒకవేళ ఎవరైనా సైంటిస్టులు ఉంటే వాళ్ళు మాత్రం ఎస్పెషల్ గా వినండి దీన్ని. బైబుల్ చదివిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో, బైబుల్ ఎంత గొప్పదో నిరూపించటానికే నేను కంకణం కట్టుకున్నాను. ప్రపంచ శాస్త్రవేత్తలను పిలుస్తున్నాను. ఈ దేశంలో ఉన్న కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
పలానా శాస్త్రంలో నేను ప్రవీణుడినని చెప్పుకునే ఎవరైనా ఉంటే రమ్మని పిలవడం ప్రారంభించాను. ఒక చక్కటి మాట ఈ రాత్రి మీకు నేను వినిపిస్తాను బైబిల్ నుండి. ఈ రోజు శాస్త్ర ప్రపంచం, శాస్త్రం నాకు తెలుసు తెలుసు అనుకుంటుంది. ఏం తెలిసి శాస్త్రానికి ఏం తెలియదని నిరూపించే ఒక అద్భుతమైనటువంటి నిజాన్ని మీ ముందు చెబుతాను. ఒక వార్త పడింది 1996 సంవత్సరం. అది 16వ తేదీ అక్టోబర్ నెల. మర్చిపోకండి, నేను కథలు చెప్పను సుమండి. అక్టోబర్ నెల 16వ తేదీ 1996. అది ఈనాడు, రామోజీ గారి పత్రిక ఈనాడు. ఆ పత్రికలో ఒక న్యూస్ పడింది. ఆ న్యూస్ లో ఏముందంటే, అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అని మీరు వినే ఉంటారు, చదువుకున్న వాళ్ళకి బాగా తెలిసింది. అమెరికాలో అంతరిక్షానికి సంబంధించినటువంటి అతిపెద్ద సంస్థ ఉంది. అది NASA. NASA అంటే నేషనల్ ఏరోనాటిక్ స్పేస్ ఏజెన్సీస్. చూసారా ఎంత చక్కటిదో అది. ఈ ఏజెన్సీ ప్రపంచంలో శాస్త్ర పరిశోధనాశాలన్నిటికంటే పెద్దదనే చెప్పాలి ప్రపంచంలో ఈరోజు. ఆ నాసా సంస్థ ఏమని ఒక సంగతిని మేమేదో తెలుసుకున్నాం చెప్పేశాం అని వాళ్ళు భుజాలు ఎగరేశారు. ఎప్పుడు 96లో వాళ్ళకి ఏం తెలిసిపోయిందో ఇక్కడ రాశాడు వార్తలో. అది నేను చదువుతున్నాను, మీరు జాగ్రత్తగా వినండి వాళ్ళకి ఏం తెలిసిపోయిందో. అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, కాలిఫోర్నియా శాస్త్రవేత్తల బృందం కలిసికట్టుగా నీటి ఎద్దడిని రూపుమాపాలని కృషి చేస్తున్నారు. అంటే వాటర్ లాక్ ఈరోజు తెలంగాణ రాయలసీమ ఎలా బాధపడుతుందో, ఈ వాటర్ నీళ్లు లేని ఈ సమస్య ప్రపంచం అంతా బాధపడుతుంది. వాళ్ళకేమో నీళ్లు గడ్డగట్టేసి బాధపడుతున్నారు, ఇక్కడ మనకేమో నీళ్లు ఎండిపోయి బద్దలైపోయి బాధపడుతున్నాం. ప్రపంచం అంతా ఈ నీటి ఎద్దడి, నీళ్లు లేని పరిస్థితి ప్రపంచం అంతా బాధపడుతుంది. కనుక ఈ నీళ్లు భూమి మీద లేవు, సరిపోయినన్ని నీళ్లు. మరి నీళ్ల గురించి ఏం చేద్దామని ఆలోచిస్తే వాళ్ళ శాస్త్ర పరిశోధనల్లో హబుల్ టెలిస్కోప్ ఒక దాని పైకి విడిచిపెట్టారేమో, దానివల్ల కొన్ని రహస్యాలను ఈ సృష్టిలో తెలుసుకున్నారట. ఆ రహస్యాన్ని ఇక్కడ రాస్తున్నాడు. ఏంటా రహస్యం అంటే, అందరూ స్టడీగా ఉండండి. అంతరిక్షంలో నక్షత్రాలకు ఆవల, అంతరిక్షంలో ఈ విశాలమైన ఈ శూన్యంలో నక్షత్రాలు కనబడుతున్నాయి. దానికి వెనకాల, ఈ నక్షత్రాల వెనకాల అపారమైన జలరాశులు ఉన్నాయని, వాటిని భూమండలానికి రప్పించగలగాలని ఆశపడుతున్నారు. ఎక్కడున్నాయని నీళ్లు కనిపెట్టారు వీళ్ళు. ఇప్పుడు నక్షత్రాలు మీకు కనబడుతున్నాయి. ఇది ఖచ్చితమైన వార్త అండి. ఇది నేచర్ అనే ప్రపంచ విజ్ఞాన పత్రిక ఒకటి ఉంది, అది చదవండి మీకు అర్థమవుతుంది. తప్పనిసరిగా రప్పించుకోవాలి దాన్ని మీరు. ఈ ఆకాశంలో నక్షత్రాలు కనబడుతున్నాయి, ఆ నక్షత్రాల వెనకాల అపారమైన జలరాశులు ఉన్నాయట. అబ్బో, ఆ నీలంగా కనిపించేదంతా నీరే అంటున్నారు. ఇప్పుడు ఎప్పుడు తెలిసింది వీళ్ళకి అక్కడ నీళ్లున్నాయని? 1996. అంతే కదండి. నా చేతిలో బైబిల్ ఉంది. బైబిల్ మానవ కల్పిత గ్రంథం కాదు అని అనటానికి కొన్ని చక్కని మాటలు బైబిల్ నుంచి మీకు చూపిస్తాను. కీర్తన 148వ అధ్యాయము 4వ వచనము. దావీదు అనే ఒక భక్తుడు, రాజు, ఇశ్రాయేలీలను పరిపాలించాడు. ఆయన ఒక గ్రంథాన్ని రాశాడు, దాని పేరు కీర్తనల గ్రంథం. అతడు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో ఉన్నాడు. ఇది చరిత్ర చెప్పిన నిజం. ఇది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలలో దావీదనే మహారాజు ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథం 148వ అధ్యాయం 4వ వచనంలో ఏముందో మీరు చూడండి, నేను చూసి చదువుతాను.
పరమ ఆకాశములారా, ఆకాశము పైనున్న జలములారా అన్నాడు. అక్కడ నీళ్లున్నాయని బైబిల్ ఎప్పుడు చెప్పింది? మాట్లాడరేమర్రా. అక్కడ నీళ్లున్నాయని బైబిల్ ఎప్పుడు చెప్పింది? నేటికి 3000 సంవత్సరాల క్రితం. ఈ వేళ్లకి 3000 సంవత్సరాల క్రితమే అక్కడ నీళ్లున్నాయని బైబిలులో ఒక చోట రాయబడింది. మరలా చదువుతాను. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, 100 కోట్ల రూపాయలు తగలబెట్టి అక్కడ నీళ్లున్నాయని ఈ చావు కబురు చల్లగా చెప్పి భుజాలు ఎగరేస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మేము చెప్పేశాం పైన నీళ్లున్నాయని. మనమేమనాలి? ఓరు పిచ్చోడా, నువ్వు పరిపూర్ణుడు అని ఎందులో అనుకుంటున్నావో నీకు సబ్జెక్టు సరిగ్గా తెలీదు. నీ ఏబిసిడీలు దిద్దే దగ్గరే ఉన్నావు నువ్వు. మేము చూస్తే స్కాలర్స్ అయిపోయాం ఇందులో అని మీరేం చెప్పాలో తెలుసా? పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము అంటున్నాడు 1 కొరింథీ 2:6. భూమిని తలక్రిందులు చేయువారు అన్నాడు అపోస్తల కార్యాలు 17:6. క్రైస్తవులారా, మహావేదమైన గ్రంథాన్ని కలిగిన వారులారా, యేసు బోధించినది జ్ఞానమయ్యా, మతాన్ని కాదు. మత పిచ్చి పట్టిన వాడికి మతము మతము మతమని ఆ మతము జబ్బులోనే పడి చేస్తున్నాడు. కానీ నీవు నేర్చుకున్నది, నీ చేతిలో ఉన్నది ఒక మహావిజ్ఞాన గ్రంథము అని, అది మహామార్గమని, ఈ అనంత విశ్వాన్ని దాటి ఒక మహాలోకానికి మార్గాన్ని చూపే ఒక చక్కటి విజ్ఞానపు మార్గము, గ్రంథము అని నీవి రాత్రి తెలుసుకోవాలి. ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము. ఇది క్రీస్తు పూర్వము 4000 సంవత్సరాల క్రితము సందర్భాన్ని మోషే పుట్టిన తరువాత రాశాడు. అనగా నేటికి 6000 సంవత్సరాల క్రిందటి మాట ఇది. నేటికి 6000 సంవత్సరాల క్రిందటి మాట. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల క్రిందట మాటను మోషే పుట్టిన తరువాత ఒక మాట రాశాడు. ఆయన ఇప్పటికి 6000 సంవత్సరాలు అయింది. ఆదికాండ 1వ అధ్యాయము 6వ వచనము. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగాకని ఆజ్ఞాపించెను. దేవుడు ఆ విశాలము చేసి ఆకాశము క్రింది జలములను, ఆకాశము మీది జలములను వేరుపరచగా, పై జలములు క్రింది జలములు. ఆహా, పైన జలములు ఉన్నవని ఎప్పుడు బైబిల్ చెప్పింది? ఓ మతాన్ని నమ్మే మత ఛాందాసవాది, ఓ మతోన్మాది, నీకు తెలుసా బైబిల్ ఒక మతం కాదని? బైబిల్ ఒక మత గ్రంథం కాదని, క్రైస్తవ్యం ఒక మతం కాదని ఎప్పటికైనా నువ్వు తెలుసుకోవటం చాలా అవసరం. ఈ ప్రపంచ శాస్త్రాలను సవాలు చేసి ప్రపంచ మానవ అతి చిన్న విజ్ఞానాన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతుంది బైబిల్ పైకి. పై జలముల సంగతి ఈ రోజు నీకు తెలిసింది, అక్కడ జలములు ఉన్నాయని. ఈ భూమినంతటిని జలమయము చేయటానికి భూమి మీద ఉన్న జలములు చాలనప్పుడు దేవుడు ఆకాశము నుండి ఆ జలములను కొంచెముగా తెచ్చినట్టు మనం బైబిల్లో నోవహు జల ప్రళయంలో మనం చూడగలం. ఆదికాండం 7వ అధ్యాయము, ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనం చూడండి దేవుని పిల్లలారా. ఆదికాండము 7వ అధ్యాయము 11వ వచనము చదువుతున్నాడు. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలములు క్రిందనున్న జలములను రప్పించాడు. ఆ దినమందు భూమి మీదికి వచ్చాయి, అవి చాలలేదు. ఆకాశపు తూములు, విండోస్ ఆఫ్ ది స్కై అని ఉండదు ఇంగ్లీష్ బైబిల్లో.
ఆకాశపు తూములు విప్పాడు. ఆ తూములలో నీరు దించవలసి వచ్చింది, కొంచెము కొంచెముగా ఈ భూమిని నిండించటానికి. భూమి మీదనున్న ఒకనాటి మానవాళిని పాపముతో, అవిధేయతతో దేవునికి ఎదురు తిరిగి దేవుడు ఎవడని ప్రశ్నించినప్పుడు, దేవుడు ఎక్కడున్నాడు, ఎవరు అన్నప్పుడు వాళ్ళని ఎలా సమాధి చేశాడో అక్కడ వ్రాయబడింది. మరలా ఈ లోకానికి అదే భయంకరమైన అగ్ని కొరకు నిలువ చేయబడిన శిక్ష ఈ భూమండలానికి, ప్రకృతికి, నేటి విశ్వానికి సంభవించబోతుంది. ఆలోచించండి. దేవుడు ఉన్నాడు, ఎవరా దేవుడని నీవు ప్రశ్నిస్తే ఒకసారి బైబిలును చూడాలి. ఆ బైబిలును ఈ ప్రకృతి ఎలా కలిగిందో, ఆ ప్రకృతిని కలిగించిన ఆ దేవుణ్ణి నీవు చూడాలి అంటే ఆ ప్రకృతిని ఒక్కసారి అడుగు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. రాత్రి మనం నిలిచిపోయాం అక్కడ. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము చూడండి ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనము. ఆయన దృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నది గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఒకసారి సృష్టిని చూడు, దేవుడు నీకు కనబడతాడు అన్నాడు. దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి అంటే సృష్టిని తెలుసుకోవాలి. సృష్టి నీకెంతవరకు తెలిసింది నీ శాస్త్ర పరిజ్ఞానానికి? ఇంకా సరిగ్గా అందలేదనే చెప్పాలి ఈ శాస్త్రానికి. దేవుని పిల్లలారా, ఈ రోజు మానవుడు నక్షత్రాలన్నీ పరిగెడుతున్నాయని వారి శాస్త్ర పరిశోధనలో నక్షత్రాలు ఎలా పరిగెడుతున్నాయో రాశాడు. అది రాత్రి నేను మీకు చదివాను. ఈ శాస్త్ర ప్రకారంగా ఈ ఖగోళములో ఉన్న నక్షత్రాలన్నీ కూడా ఎంతంత వేగంతో కోటాను కోట్ల నక్షత్రాలు రాసులుగా పరిగెడుతున్నాయని వాళ్ళ యొక్క శాస్త్ర పరిశోధనలో తేల్చారు. పాలపుంత చుట్టూ మనకున్న ఈ సూర్యుడు, ఈ భూమి, గ్రహాలు సెకనుకు 230 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయి. మన పాలపుంత ఆండ్రోమెడా నక్షత్ర మండలం వైపునకు సెకనుకు 40 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నాయి. మన పాలపుంతతో సహా ఆండ్రోమెడా నక్షత్ర మండలం సెకనుకి 600 కిలోమీటర్ల వేగంతో హైడ్రోసెంటోరస్ అనే అతిపెద్ద నక్షత్ర మండలం సముదాయం వైపు ప్రయాణిస్తుంది. నక్షత్రాలన్నీ కోటాను కోట్ల నక్షత్రాలు పరిగెడుతున్నాయి అంటున్నాడు. మరి మీకు పరిగెత్తినట్టు ఎందుకు తెలియటం లేదు? మీకు అనుమానం రావాలి కదండి. మరి ఎంత వేగంతో నక్షత్రాలు పరిగెడుతున్నప్పుడు మనకు పరిగెత్తినట్టుగా ఎందుకు కనబడటం లేదు? పాలపుంత మండలములో ఈ సూర్య కుటుంబం ఉంది. సూర్యుడు, చంద్రుడు, భూమి, అంగారకుడు, బుధుడు, శుక్రుడు, శని అని నవగ్రహాలను పేర్లు చెబుతున్నారే. ఈ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఈ సూర్య కుటుంబం ఈ గ్రహాలతో పాలపుంత నక్షత్ర మండలంలో ఉండి ఇది కూడా పరిగెడుతుంది గనుక మనమున్న నక్షత్ర మండలము పరిగెడుతుంది, ప్రక్కనున్న నక్షత్ర మండలము పరిగెడుతున్నప్పుడు నీకేం తెలుస్తాయి నక్షత్రాలు పరిగెడుతున్నాయో లేదో? ప్రక్కనున్న బస్సు వెళ్ళి నువ్వు కూడా ఇంకొక పక్క బస్సులో 2 సమాన వేగంతో వెళ్ళినప్పుడు అవి పరిగెడుతున్నాయని అనుకుంటావా నువ్వు? ప్రక్కన ఒక బస్సు, ఈ ప్రక్కన ఒక బస్సు, 2 బస్సులు ఒకేసారి వెళుతున్నప్పుడు ఈ 2 పరిగెడుతున్నాయని అనుకోవు నువ్వు. ఎందుకంటే పక్క పక్కనే 2 ఉన్నాయి, కదలలేనట్టుగా కనబడతాయి. వాళ్ళు నీకు కనబడుతుంటారు, నువ్వు వాళ్ళకు కనబడుతుంటావు. ఈ రోజు భూమి మీద నుండి నక్షత్ర రాశులను చూస్తే ఎందుకు పరిగెత్తలేనట్టుంది? మనకు కనబడే ఈ నక్షత్ర రాశులన్నీ కూడా పాలపుంత నక్షత్ర మండలములోనివి. అందులోనే భూమి ఉంది, అందులోనే సూర్యుడున్నాడు, అందులోనే చంద్రుడున్నాడు, అందులోనే గ్రహాలన్నీ ఉన్నాయి. అందుకే పరిగెత్తినట్టుగా తేడా మనకు తెలియటం లేదు. కానీ ఈ నక్షత్ర మండలాలన్నీ పరిగెడుతున్నాయి అని మానవుడు తెలుసుకున్నాడు 19వ శతాబ్దంలో. ఈ నక్షత్ర మండలాలన్నీ పరిగెడుతున్నాయి, నక్షత్ర రాశులన్నీ పరిగెడుతున్నాయి అనే సంగతి మానవుడికి ఎప్పుడు తెలిసింది అని మీరు అడిగితే 20వ శతాబ్దంలో తెలిసింది. కానీ క్రీస్తు పూర్వం 1400 సంవత్సర కాలంలో ఉన్నటువంటి యోబు 38వ అధ్యాయంలో చూడండి. నేటికి 3400 సంవత్సరాల క్రితమే మనము చదువుతున్న ఈ బైబిల్ అనే మహావేదంలో యోబు గ్రంథములో ఎంత చక్కని మాటలు రాయబడ్డాయి. 38 యోబు గ్రంథము 32వ వచనం నుండి 35వ వచనం వరకు చూడండి ప్రియులారా.
యోబు గ్రంథము 38వ అధ్యాయము 31 నుండి చూద్దాం. కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా? కృత్తిక నక్షత్రములను నీవు బంధింపగలవా అని దేవుడు 3400 సంవత్సరాలకు క్రిందట అడుగుతున్నాడు. అంటే నక్షత్రాలు పరిగెడుతున్నాయి, నువ్వేం పట్టుకుంటావురా బచ్చా అని అర్థం. అర్థమైందా? ఈ రోజు ఖగోళ శాస్త్రవేత్తలకు, అంటే మన దేశంలోని ఆర్యభట్ట మొదలుకొని ఖగోళ శాస్త్రంలో పితామహుడైన అరిస్టాటిల్, తెలుసా మీకు సంగతి? ఆయన శిష్యుడు కోపర్నికస్ గాని అరిస్టాటిల్ గాని ఈ రోజు మన భారతదేశంలో నక్షత్రాల గురించి చెప్పినటువంటి ఆర్యభట్టకు గాని ఎప్పుడు తెలిసింది వీటి సంగతి? నిన్న కదండి నక్షత్రాలు కదులుతున్నాయనే సంగతి ప్రపంచానికి తెలిసింది 17వ శతాబ్దంలో, 1700 సంవత్సరంలో. క్రీస్తు శకం 1700 సంవత్సరాల్లో తెలిసింది నక్షత్రాలు పరిగెడుతున్నాయని. కానీ బైబిల్కి ఎప్పుడు తెలిసింది? క్రీస్తు శకం ఈ 2000 సంవత్సరాలు అలా ఉంచండి, క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల క్రితం అప్పుడే కృత్తిక నక్షత్రమును నీవు బంధించగలవా? మృగశీర్షిక నక్షత్రపు యొక్క కట్లను విప్పగలవా? కట్లంటే ఏంటి? కళ్ళెం వేసి పరిగెత్తిస్తున్నాను, వాటి స్పీడ్లో తేడా లేకుండా. అర్థమైందా? భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంతకాలం పడుతుందండి? 24 గంటలు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు. అది దానికి వేసిన కట్టు. పాము గరిచిందండి అన్నాం అనుకోండి, కట్టేస్తాను రా అంటాడు. వాడి కట్టు ఆ గట్టు మీద పెట్టాలి. కానీ దేవుడు వేసిన కట్టు చూడండి, కట్టులు వేశాడట. ఒక్కొక్క దానికి కట్లు వేశాడు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు మాత్రమే పడుతుంది. భూమి చుట్టూ చంద్రుడు తిరగడానికి 30 రోజులు పడుతుంది. ఈ భూమి ఈ చంద్రుడు ఇద్దరు కలిసి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పడుతుంది. ఏంటి చిత్రం? ఎప్పుడూ ఇలాగే, ఎక్కడా దెబ్బ తినకుండా ఎంత చక్కటి సిస్టమ్ దేవుడు వాటికి కట్లు బిగించాడు. మృగశీర్షిక కట్లను విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చునట్లు, వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చునట్లు నువ్వేమైనా చెయ్యగలవా అని అడుగుతున్నాడు దేవుడు మనిషిని. ఏమండి, దేవుడు వేసే ప్రశ్నలకు మనిషి ఏం సమాధానం చెప్తాడండి? దేవుడు ఎవరని అడుగుతాడు, అటు నుంచి తాగినోడ్లాగా. మీకు అర్థమైందా? దేవుడు ఎవరు అని ప్రశ్నిస్తున్నాడు. బుద్ధి లేదు వీడికి. దేవుడు మానవుణ్ణి అడుగుతున్నాడు, ఒరే నాయనా, ఈ నక్షత్రాలన్నిటినీ ప్రవాహాలుగా పరిగెత్తిస్తున్నానే పద్ధత ప్రకారంగా, వాటి కాలాల్లో వచ్చే నక్షత్రాలు తెలుసా మీకు? హేలీ నక్షత్రం. ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది? 75 సంవత్సరాలకు ఒకసారి. తెలుసా? ఆప్స్ట్ నక్షత్రం 300 సంవత్సరాలకు ఒకసారి అది వస్తుంది. మీకు అర్థమైందా? మొన్న ఈ మధ్య హేలీ బాబు నక్షత్రం అని ఒకటి వచ్చింది. ఇవి వాటి కాలాలలో మీకు కనబడతాయే తప్ప ఎప్పుడు పడితే అప్పుడు కనబడడానికి బజారులోని వస్తువులు కావివి. అంతరిక్షంలోని నక్షత్రాలు, వాటిని కాల ప్రకారంగా దేవుడు తీసుకొస్తాడు. రేపు మనకు మే వచ్చేసరికి, మార్చి, ఏప్రిల్, మే వచ్చేసరికి పెళ్లిళ్ళ సీజను. అవునా? ఈ సీజన్లో పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని బయటికి తీసుకొస్తారు. ఎందుకు? నక్షత్రాన్ని చూపించటానికి. ఏ నక్షత్రాన్నో తెలుసా? సప్తఋషి నక్షత్ర మండలం. అంటే 7 నక్షత్రాలు ఇలా క్వశ్చన్ మార్క్గా ఉంటది, ప్రశ్నార్థకంగా ఉంటది. మనకు చాలా దగ్గరగా కనబడుతుంది. అది ఆ సీజన్లోనే కనబడుతుంది. ఎప్పుడు? మార్చి, ఏప్రిల్, మే, జూన్ నెలల్లో అది మనకు దగ్గరగా వస్తాయి 7 నక్షత్రాలు. సప్తఋషి నక్షత్ర మండలం అని
కింద నుంచి మీరు లెక్క పెడితే 2వ నక్షత్రం దగ్గర ఒక చిన్న నక్షత్రం ఉంటుంది, దాని పేరు అరుంధతి. మీకు అర్థమైందా? బైబిల్లో ఇన్ని సంగతులు ఉన్నాయా అంటే అదేనండి చెప్తున్నాను. వీళ్ళకెప్పుడు తెలిసిందండి బైబిల్లో సంగతులన్నీ? పనికిరాని లోక జ్ఞానంతో తల్లడిల్లు పోతున్నారే గాని ఆయన మహాజ్ఞానం బైబిల్లో ఎంత భద్రపరిచాడో మన కోసం. మానవుడు బైబిల్ చదవటం లేదు. మనకి ఎంసెట్, ఎంసీఏ, ఎంబీబీఎస్, ఎంఎస్, బిఈ కడుపు నింపి గోతులోకి వెళ్ళిపోయే ఎడ్యుకేషనే కానీ, అంతే కదండి. చదివి 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 ఎందుకు చదువులన్నీ? సంపాదన 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 సంపాదన. ఇదంతా దేనికి? తిని 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 చావటానికి అయిపోయింది. ఎంసెట్ చివరి కోరిక అదే, ఎంబీబీఎస్ చివరి కోరిక అదే, బిఈ చివరి కోరిక అదే. ఎందుకు ఇవన్నీ అయ్యా? దీని కొరకు ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు నువ్వు? ఈరోజు ఎన్ని లక్షల దారిపోస్తున్నావు? ఒక బండెడు పుస్తకాలు పిల్లల మెడ మీద వేసి బడికి పంపించేస్తారు, పో పో అక్కడికని. ఆ విజ్ఞానం నేర్చుకో, అదే మహాజ్ఞానం, తిండి పెట్టే జ్ఞానం అని. ఈ బైబిల్లో ఇంత మహాజ్ఞానం ఉందని మీ పిల్లలు నాకు అప్పగించగలరా? పంపిస్తారా? పంపించరు. ఏమిస్తారు చెప్పండి, పంపిస్తాం. నేను చూసారా 30 పాఠాలు చెబుతున్నాను, అందుకే అనౌన్స్ చేయించాను. నీ సంపాదన అంతా ఇచ్చి దేన్ని కొనుక్కోమన్నాడు? దేవుని జ్ఞానమును కొనుక్కో అంటున్నాడు ఆయన. నీ సంపాదన అంతా, నీ వెండి, నీ బంగారం అంతా ఇచ్చి దేవుని జ్ఞానాన్ని నేర్చుకోరా అని దేవుడు తన పిల్లలతో చెబితే, వీళ్ళ సంపాదన అంతా ఇచ్చి లోక జ్ఞానాన్ని కొనుక్కుంటున్నారు. అవునా? లోక జ్ఞానాన్ని దేవుడు ఏమన్నాడు? ఒరే దానిని నేను వెర్రితనంగా చేశానురా అన్నాడు. లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. బాబు, ఆ వెర్రే మాకు మహాసందడే, మేము అదే నేర్చుకుంటాం. బైబిల్ నేర్చుకోం, మేము మా పిల్లల్ని పంపం. ప్రతిరోజు లోక జ్ఞానాన్ని నేర్చుకునే బడికి పంపుతాం. ఆదివారం 1 గంట సండే స్కూల్ అది మనకి, అంతే కదండి. అక్కడికి మా పిల్లల్ని ఒక బంగారు వాక్యం నేర్చుకోవడానికి పంపుతాం అంటున్నారు. అంతే. క్రైస్తవులారా, ఎంత సిగ్గుచేటిది! మీ పిల్లలను మహాజ్ఞానవంతులుగా చేయాలని దేవుడు మహావిజ్ఞానాన్ని బైబిల్లో ఈ మానవ శాస్త్ర ప్రపంచానికి అందని ఎన్నో సంగతులు రాయించాడే ఆయన్ని తెలుసుకోవటానికి. ఆ జ్ఞానాన్ని మీ పిల్లలకు నేర్పిస్తున్నారా మీరు? ఆలోచించండి. ఎవరు దేవుడు అని అడుగుతున్నారు ఈరోజు మానవుళ్ళు. ఎవరు దేవుడని చూడండి ఏమంటున్నాడు. వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వచ్చినట్లు నీవు చేయగలవా? వాటి కాలములో వచ్చే ఈ సప్తఋషి నక్షత్ర మండలంలోని వాటి ఉపనక్షత్రములను నీవు నడిపించగలవా? ఉపనక్షత్రములు మరలా నక్షత్రాలకు అసిస్టెంట్లు, కనీ కనబడనివి. అదే అరుంధతి ఉపనక్షత్రం. దానిని తీసుకెళ్తారు బయటికి, పెళ్లి కొడుకును పెళ్లి కూతురు తీసుకొస్తారు. అదిగో చూడమ్మా కనబడుతుందా? కనబడకపోయినా కనబడుతుందని చెప్పేస్తే బెటరు. పెళ్లి సందడే. దేవుని పిల్లలారా, వాటి వాటి కాలములలో నక్షత్ర రాసులు వాటి ఉపనక్షత్రములను నువ్వు నడిపించగలవా? ఆకాశ మండలపు కట్టడలు. భూమి మీద మీకే రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయనుకున్నారు. భూమి మీద ఎడం ప్రక్కగా బళ్ళు పోవాలని మీరు అనుకుంటున్నారు, రైలు పట్టాల మీద రైలు పోవాలని అనుకుంటున్నారు. కానీ ఆకాశములో కూడా కట్టడలు ఉన్నాయట. భూమి అలాగే ఆ కక్షలోనే సూర్యుని చుట్టూ తిరగాలి. దాని వెనకున్న అంగారకుడు దాని రూటులోనే, దాని కక్షలోనే, దాని రోడ్డులోనే అది తిరగాలి. ఇలా ప్రతి నక్షత్రానికి, ప్రతి గ్రహానికి, ప్రతి ఉపనక్షత్రానికి దేవుడు ఏమి నియమించాడట? కట్టడ. కట్టడ కట్టడ. దేవుని పిల్లలారా, ఒకసారి ఆకాశం వైపు చూడు. కీర్తన 19. ఒకసారి నీవు అనంతమైన ఆకాశములోనికి చూడు, దేవుడు కనబడతాడు. నీకు దేవుని గురించి తెలియాలి అంటే ప్రకృతిని చూచి వ్రాసిన శాస్త్రాలలో ఉండదయ్యా దేవుని గురించి. వాటిని మించిన శాస్త్రాలను పుట్టించిన
ప్రకృతిని ఒకసారి చూడు, ఆ ప్రకృతిని పుట్టించిన దేవుని వాక్యాన్ని ఒకసారి చూడు. దేవుడు కనిపిస్తాడు నీకు, దేవుడు కనిపిస్తాడు. 19 కీర్తనల గ్రంథము 1వ వచనము, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. అతని చేయేంటో, అతని చేతితో, ఆయన చేతిలో ఎంత శక్తి ఉన్నదో ఒక్కసారి వాటిని చూడు. 1 లీటర్ పెట్రోల్ వేసుకుంటేనే 30 కిలోమీటర్లు రాదు నీ బండి, అవునా? 1 లీటర్ డీజిల్ కొట్టించుకుంటే 9 కిలోమీటర్లు రాదు నీ వ్యాను. కానీ 1800 కోట్ల సంవత్సరాల నుండి భూమి ఏ శక్తితో కదులుతున్నది, ఏ శక్తితో పరిగెత్తుచున్నది? 1800 కోట్ల సంవత్సరాల నుండి సూర్యుడు ఏ శక్తితో మండుతున్నాడు, ఏ ఆయిల్తో మండుతున్నాడు? ఎవరు? ఆయన నిత్య శక్తి. ఒకసారి అంతరిక్షములోనికి చూడు, ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది. బోధ. రేపు కలుసుకుందాం అంటావు, రేపు కలుసుకుందాం. ఎంత ఈజీగా చెప్పేసావు ఆ మాట. రేపు ఉదయం కలుసుకుందాం అంటావు. ఇలా గడియారం చూసి రేపు ఎన్ని గంటలకు కలుసుకుందాం, రేపు ఉదయం 9 గంటలకు కలుసుకుందామా, 9 గంటలకు కలుసుకుందాం. ఈ గడియారం ఎలా కనిపెట్టారో తెలుసా? మన చేతికి బంగారు గడియారాలు, వెండి గడియారాలు ఉంటాయి. ఈ గడియారం చూసి పొంగిపోయి సంబరపడిపోతాం ఈ 3 ముళ్ళు చూసి. ఈ గడియారం ఎలా తయారైందో తెలుసా? ఈ గడియారానికి భూమికి, చంద్రునికి, సూర్యునికి, నక్షత్రాలకి సంబంధం ఉంది. ముళ్ళు 8 మీదకి వచ్చేసరికి సూర్యుడు పైకి వచ్చేస్తాడు. నీ ముళ్ళు 8 మీదకి వచ్చిందని వచ్చాడా? ఏమంటే ఆలోచించారు ఎప్పుడైనా? మీ ముళ్ళు 8 మీదకి వచ్చిందని భయపడిపోయి సూర్యుడు వచ్చాడా పైకి? కాదయ్యా, అది వస్తుంది గనుక నీ ముళ్ళు సెట్ చేసుకున్నావు. నీకంటూ పవర్ అంటూ ఏమీ లేదు. పనికిరాని పవర్ తప్పితే పనికొచ్చే పవర్ అంటూ ఏమీ మనలో లేదు. డంబాలు మాట్లాడుకోవటమే, దేవుడంటే భయం లేకుండా బ్రతకటమే. రేపు అనే పదానికి వెనక ఎంత పవర్ పనిచేస్తుందో తెలుసా? ఈ భూమిని 1 నిమిషానికి 1000 మైళ్ళ వేగంతో పరిగెత్తించాలి. 1 సెకనుకి 31 కిలోమీటర్ల వేగంతో భూమి పరిగెత్తాలి. అలా పరిగెత్తితేనే గాని, సూర్యుడు పరిగెత్తితేనే గాని, చంద్రుడు పరిగెత్తితేనే గాని, నక్షత్రాలు పరిగెత్తితేనే గాని నీకు తూర్పున సూర్యుడు కనబడడు. ఇవన్నీ మరిచిపోయి రేపు కలుసుకుందాం. ఎంత చక్కగా చెప్పావు రేపటి గురించి. అన్ని వాటి కాలాలలో దేవుని మాట ప్రకారము ఆయన హస్త పనిని, ఆయన చేతి కార్యములను అవి నిలబెట్టుచున్నవి, జరిగించుచున్నవి గనుక నీవు ఆనందముగా గుండె మీద చేయి వేసుకుని బ్రతుకుతున్నావు ఈరోజు. ఒకవేళ ఆగిపోతే, బస్సులు ఒకరోజు ఆగిపోతేనే కటకటలాడిపోతాం. నీళ్లు ఒకరోజు రాకపోతేనే పట్టణాల్లో కటకటలాడిపోతారు. అలాంటిది ప్రకృతి స్తంభిస్తే, గ్రహాలు నిలిచిపోతే, భూమి తిరగకపోతే, సూర్యుడు ప్రకాశించకపోతే మనిషి నువ్వేమైపోతావు? ఒక్కసారి ఆలోచించు. కనబడుతున్నాడా దేవుడు నీకు ఇప్పుడు? కనబడుతున్నాడా? మానవుడు రాసుకున్న శాస్త్రాలు ఈ ప్రకృతిని తిప్పలేవు. మానవుడు నేర్చుకున్న ఈ జ్ఞానము నక్షత్రాలను కదిలించలేవు. మానవుడు నేర్చుకున్న జ్ఞానము నేలను పండించలేవు. మానవుడు నేర్చుకున్న జ్ఞానము సముద్రాలలో ఉన్న నీరు మేఘాలుగా ఈ కర్నూలు పట్టణములో వర్షింపచేయలేవు. ఉదయం అదే చెప్పాను కడితోటలో. నీ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా?
సూర్యుని వేడెక్కించి, సముద్రాలను మరిగించి, మంచినీళ్లను పైకి లేపి, మేఘాలుగా నీ ఉన్న చోటుకి రప్పించి, నీ కాళ్ల ముందు, నీ నెత్తి మీద, నీ ఇంటి మీద, నీ చెరువులలోను, నీ నదులలోను, నీ పొలాలలోనూ కురిపిస్తున్నాడే. ఆ నీరు నువ్వు ఇక్కడికి తేవాలి అంటే అది నీ చేతనవునా? ఈ రైళ్లు సరిపోతాయా? ఈ రైలు పెట్టెలు సరిపోతాయా? కావలసినంత నీళ్లు నీ పొలానికి తేవాలంటే ఎంత చేస్తున్నాడు ఆ మహానీయుడు. ఎవరు దేవుడిని ప్రశ్నిస్తున్నావా? ఇంకా ఎక్కడున్నాడు దేవుడిని ప్రశ్నిస్తున్నావా నీవు? సకల శాస్త్రాలను అధిగమించే మహావిజ్ఞానమైన బైబిల్ అనే మహాగ్రంథము, యేసు స్వామి పలికిన మాటలలో ఎంత శాస్త్రము ఉన్నదో ఒక్కసారి ఆలోచించండి. ఎవరు చెప్పగలిగారు ఇంత మహావిజ్ఞానాన్ని? 1996 ఈరోజు ఫిబ్రవరి 9వ తేదీ అని నీవు రాస్తున్నావే, ఎవరిని బట్టి రాస్తున్నావు నీవు? యేసు పుట్టి ఇంతకాలమైనదని. 1999 అని నువ్వు అంటున్నావు. నీవు ముస్లిము అయినా, హైందవ సోదరుడు అయినా, క్రైస్తవ సోదరుడు అయినా, సిక్కు సోదరుడు అయినా, దేవుడు లేడనే నాస్తికుడు అయినా, దేవుడు అర్థం కాని హేతువాదివైనా, 1999 నీవు రాస్తున్నావంటే యేసు పుట్టాడని మరిచిపోకు. శాతవాహన శకం రాయవు నువ్వు ఇక్కడ. ప్రపంచమంటున్న శక పురుషుడు, భారతదేశం అంటున్నది కాదు, ప్రపంచమంటున్న శక పురుషుడు. ఈ దేశంలో మహాత్మా గాంధీ పుట్టాడు, ఒక మహాత్ముడు. అమెరికా దేశంలో అబ్రహాం లింకన్ పుట్టాడు, మరొక మహాత్ముడు. రష్యా దేశంలో లెనిన్ పుట్టాడు, మరో మహాత్ముడు. ఇలా ప్రపంచ దేశాలలో గొప్ప గొప్ప మహాత్ములు పుట్టారు. బుద్ధుడు పుట్టాడు, ఇంకా పుట్టారు, ఇంకా పుట్టారు, ఎవరెవరో పుట్టారు. వీళ్ళందరూ ఎందుకు శక పురుషులు కాలేదు? కాలాన్ని లెక్కించటానికి, నీ సమయాన్ని లెక్కించటానికి, నీ సంవత్సరాలను లెక్కించటానికి, ఈ రోజు నీ డాక్యుమెంట్ తయారు చేయాలన్నా, నీ నేల, నీ స్థలము అమ్మాలన్నా, నీ ఇల్లు కొనాలన్నా, నీ కుమారుడు పుట్టాడని రాయాలన్నా, నీకు ఉద్యోగంలో ఒక అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వాలన్నా, ప్రభుత్వ కార్యాలయాలలో, ప్రపంచంలోని ఏ కార్యాలయాలలోనైనా యేసు పుట్టిన కాలాన్నే మానవ ప్రపంచము రాయగలుగుతున్నది. ఎందుకని? యేసు శక పురుషుడు గనుక. వీళ్ళందరికంటే అతడు గొప్పవాడు గనుక. ఎవరు దేవుడని అంటున్నావా? ఇంకా ఎవరు దేవుడు అంటున్నావా? నీ యేసు వివాహం చేసుకోలేదు, నీ యేసు బిడ్డలను కనలేదు, నీ యేసు దాంపత్య జీవితానికి నోచుకోలేదు. అతను వివాహం చేసుకుని బిడ్డలను కని అతని కుటుంబాన్ని డెవలప్ చేసుకుంటే నువ్వేమవుతావా యేసుక్రీస్తుకి? తనకంటూ కుటుంబం ఉంటే నువ్వేమైపోతావో అని నిన్ను తమ్మునిగా చేసుకోవాలని, అతను ఒక అన్నగా ఉండాలని తన జీవితాన్ని త్యాగం చేశాడు మహనీయుడు. ప్రేమని, ఒక చక్కటి సందేశాన్ని ప్రపంచ ప్రజలకు తెలియచేశాడు. అతని వెనక ధనము లేదు, అతని వెనక దేశము లేదు, అతని వెనక రాజ్యము లేదు, అతని వెనక రాజులు లేరు. సామాన్యమైన కుటుంబములో పుట్టాడు ఆయన. సామాన్యమైన వడ్రంగి కుటుంబములో పుట్టాడు. అతి చిన్న వయసు నుండే మహాజ్ఞానాన్ని, శాస్త్రులను, పరిసయ్యులను, కళ్ళు మిరుమిట్లు గొలిపే మహాజ్ఞానాన్ని వాళ్ళ ముందు బోధించాడు. ఆనాడు ఎక్కడో పాలస్తీనా దేశంలో, ఆసియా ఖండంలో ఎక్కడో ఒక మూల బోధించిన అతని బోధలు ఈ రోజు ప్రపంచ ప్రజలను ఆక్రమించుకున్నాయి. అతని మాటలు లేని రాజ్యమేది? అతని మాటలు లేని దేశమేది? అతని మాటలు లేని పల్లె ఎక్కడ ఉన్నది చెప్పండి? యేసు మాటలు లేని పల్లె లేదు, యేసు మాటలు లేని రాజ్యము లేదు, యేసు మాటలు లేని దేశమే లేదు. ప్రపంచ దేశాలకు ఆక్రమించుకున్నాయి ఆయన మాటలు. ప్రపంచ ప్రజల గుండెలలో చోటు చేసుకున్నాయి ఆయన మాటలు. ఎవరు దేవుడు? ఎవరు దేవుడు అని అనుకుంటున్నావు? దేవుని పిల్లలారా, ఆలోచించండి. ఈ రాత్రి, ఈ చివరి రోజు, ఈ ఆఖరి రాత్రి, నీ యేసు ఎంత గొప్పవాడో, నీ యేసు ఎంత గొప్పవాడో. ఆయన గొప్ప మాటలు
మనం వింటున్నాం ఈరోజు. ప్రపంచ నక్షత్ర శాస్త్రాలను, ప్రపంచ ఖగోళ శాస్త్రాలను, ప్రపంచ మానవ ఆకార నిర్మాణ శాస్త్రాలను, ప్రపంచములో ఉన్న మానవ మెదడు నుండి, మట్టి మెదడు నుండి వచ్చిన సకల శాస్త్రాలను అధిగమించిన మహాజ్ఞాని, తండ్రి రొమ్మున ఆనుకుని ఉన్న మహత్తు కలిగిన ఈ కుమారుడే ఆ తండ్రి ఎవరో బయలుపరిచాడు లోకానికి. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించిన ఆ యేసే మహాజ్ఞానం. ఆ యేసే మీ కన్న తండ్రిని మీకు చూపించాడు. ఆయన భూలోకానికి వచ్చినప్పుడు ఒక మాట చెబుతున్నాడు. చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగింపులోనికి వెళ్ళిపోతానిక. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనము చూడండి ప్రియులారా. కాబట్టి యేసు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు, బలి అర్పణ నీవు కోరలేదు తండ్రి, బలి అర్పణ నీవు కోరలేదు తండ్రి, నేనిచ్చే బలి పశువులన్నీ నీవు నాకు ఆహారంగా ఇచ్చినవే. నేనిచ్చిన ఫల వృక్షములు లేక ఫలములు లేక పువ్వులు పుష్పములు ఇవన్నీ నువ్వు నాకిచ్చావు, కానీ నీకివ్వటానికి కాదివి. పుష్పాలు నావి, ఫలహారములు నావి, పశువులు నావి, జంతువులు నావి, పక్షులు నావి. ఇవన్నీ నేను నీకు బలిగా ఇవ్వాలనుకుంటున్నానా? అవి నీకు అవసరం లేదు కదా తండ్రి, నీవవి కోరలేదు కదా తండ్రి నన్ను. ఏమంటున్నాడు చూడండి, నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరమును అమర్చితివి. నీకమర్చబడిన శరీరము నీది కాదు, నీపై ధరించుకున్న ఆకారము నీది కాదు, దేవుడు అమర్చినది. భూమి మీదకి దేవుని కుమారుడు అనే ఆత్మవు నీవు భూమి మీదకి వచ్చావు కనుక భూమి మీద దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి దేవుడు నీకు అమర్చిన ఆకారమే ఈ శరీరము. ఈ శరీర ఆకారాన్ని దేవుడు చేశాడు. ఎందుకు? నీవు ఇల్లు కట్టుకుంటావు నీ ఇష్ట ప్రకారంగా. ఎక్కడ కిటికీ ఉండాలో, ఎక్కడ ద్వారం ఉండాలో, ఎక్కడ భోజన గది ఉండాలో, ఎక్కడ వంటగది ఉండాలో, ఎక్కడ పడక గది ఉండాలో, నీ ఇల్లు నీ ఇష్ట ప్రకారంగా కట్టుకుంటావు నీ డబ్బుతో. దేవుడు కట్టుకున్నాడు ఇల్లు, దేవుడు కట్టుకున్నాడు ఈ ఇల్లు. ఎవరి కొరకు? ఆయన కొరకు. చేతులు ఆయనకు కావాలి, నీ చెవులు ఆయనకు కావాలి, నీ కాళ్ళు ఆయనకు కావాలి. ఎవరు అనుకుంటున్నావు ఇవన్నీ? నీవనుకుంటున్నావా? ఈ 3 రోజులు డ్రైవర్లు బళ్ళు తోలేటప్పుడు నేను చాలా బాధపడేవాడిని. 2-3 యాక్సిడెంట్లు కల్లారా తప్పిపోయాయి నేను చూస్తుండగా. ఎందుకంటే చాలా స్పీడ్గా కట్ చేయడం చేస్తున్నారు వాళ్ళు బండిని. నాయన, బండిని జాగ్రత్తగా నడుపు. టైర్ పోయిందనుకో టైర్ కొనుక్కోవచ్చు, అద్దం పోయిందనుకో అద్దం పోయి కొనుక్కోవచ్చు. కాలిపోతే స్పేర్ పార్ట్లు దొరకవు. నీకు అర్థమైందా? కాళ్ళు అమ్మబడును, చేతులు ఇక్కడ దొరుకును. ప్రపంచంలో మానవుడు తన జ్ఞానము చేత మానవ ఆకారములోని ఏ అంగాన్ని తయారు చెయ్యలేడు. చెక్కతోనో, ఫైబర్తోనో, ప్లాస్టిక్తోనో, రబ్బర్తోనో, దేనితోనో తాత్కాలికమైనవే చెయ్యగలడు. కాలు పోతే చెక్క కాలు పెడతాడు అంతే, స్టీలు రాడ్డు పెడతాడు. ఏదైనా నిన్ను వికలాంగుడు అంటాడే తప్ప ఆరోగ్యవంతుడని నిన్ను అనలేడు. మెక్కుతావు తప్ప మునుపటిలాగా ఒరిజినల్గా నడవలేవు. కనుక దేవుడిచ్చిన ఆకారాన్ని భద్రపరుచుకో. ఎందుకు ఇచ్చాడు ఆకారాన్ని? ఆయన కొరకు. ఆయన కట్టుకున్న ఇల్లు ఆయనకు ఉపయోగపడాలి. ఎలా? నీ మాటలు, నీ చేతలు, నీ నడతలు ఆయనవి కావాలి. నీవు నోరు విప్పితే ఆయన కొరకే, నీ కళ్ళు విప్పితే ఆయన కొరకే, నీ చెవులు వినితే ఆయన కొరకే. నువ్వు నడిచినా, చేసినా, ఆలోచించినా ఆయనకు అంకితం కావాలి. ఈ శరీరాన్ని కొన్ని 100 మైళ్ళ నుంచి అనేక ప్రాంతాలకి, అనేక పల్లెలకు, పట్టణాలకి, ప్రపంచ దేశాలలోనికి ఈడ్చుకొని వెళ్ళటానికి కారణం
దేనిని ఆశించి కాదు, మిమ్మల్ని యాచించటానికి కాదు, మీ కానుకలన్నీ నాకు వాటా ఇవ్వండి ఇక్కడ నడుపుతున్న కన్వీనియన్స్ అడుక్కోవటానికి కాదు. దేవుని యొక్క మహాజ్ఞానాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని కోరికను మీ ముందు పెట్టటానికి ఈ రాత్రి దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని. ఈ శరీరము నేను మీకు అమర్చాను, నా ఇష్టాన్ని నెరవేర్చటానికి, నా ఉద్దేశాన్ని నెరవేర్చటానికి, నన్ను గురించి తెలుసుకోవటానికి, నన్ను గురించి ప్రపంచ ప్రజలకు తెలియచేయటానికి నీకిచ్చిన బ్రతుకు కాలం నాది, నేనిచ్చాను. చూస్తారా? ఒకసారి చూడండి. కీర్తన 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాను. బా, ఎంత మంచి మాట అండి. నిన్ను ఎప్పుడు చూశాడట దేవుడు? మిమ్మల్ని ఎప్పుడు చూశారు? తల్లి గర్భములో ఎర్ర ఎర్రని లేత ఎరుపు ముద్దగా చిన్నగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను చూశాడు. అమ్మకు తెలీదా సంగతి? నాన్నకు తెలీదా సంగతి? కళ్ళు రాలేదు ఆ ముద్దకింకా, చెవులు రాలేదు ఆ ముద్దకింకా. ఎందుకంటే 3 నెలల లోపు ఎప్పుడైనా జారిపోవచ్చు. 3 నెలల లోపు ఎప్పుడైనా రక్తపు గడ్డ కింద పడిపోవచ్చు. కానీ నిన్ను నిలబెట్టాడు, నిన్ను భద్రపరిచాడు. నిన్ను ముద్దగా ఉన్నప్పుడే ఆయన కన్నులు చూచాయి. ఏం చేస్తున్నాడు? చూచి నియమింపబడిన దినములు అంటే నీకు దినములు నియమిస్తున్నాడు అన్నమాట. నీకు దినములు నియమిస్తున్నాడు. పుట్టిన కాలము, చావు కాలము, పుట్టిన తేదీ, మరణము తేదీ, నీ జననం, మరణం. చూసారా ఎంత చిత్రం? నీకు దినములు నియమిస్తున్నాడు ఆయన. నువ్వెంతకాలం బ్రతకాలని. 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, 40 ఏళ్ళ, 60 ఏళ్ళ, 70 ఏళ్ళ, 100 ఏళ్ళైనా నీకు నియమిస్తాడు. ఎప్పుడూ తెలుసా? మీకు ఎక్కువ కాలం ఎప్పుడు వస్తుందో తెలుసా? మీకు ఎక్కువ పని అప్పగించినప్పుడు. నీకు పని ఎక్కువగా ఇవ్వాలి అనుకున్నప్పుడు నీకు ఎక్కువ కాలాన్ని నిర్ణయిస్తాడు. ఆయుష్కాలాన్ని, నియమింపబడిన దినములు. ఆ దినములు రావాలంటే నువ్వు తల్లి గర్భంలో ఉండి బయటకు రావాలి. అది పుట్టినరోజు. అక్కడ నుండి ప్రారంభం అవుతాయి నీకు నియమింపబడిన దినాలు. చావు దినము వరకు, మరణ దినము వరకు నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. 2 years బ్యాక్ చెప్పనిదే మాట. దేవుడట నీవు తల్లి గర్భములో ఉన్నప్పుడే నీ దినములన్నీ ఆయన వ్రాసుకుంటున్నాడు. నీకెంతకాలం ఇవ్వాలి? మరియా, ఇన్ని సంవత్సరములు ఇచ్చాను నీకు. జోసఫ్, ఇన్ని సంవత్సరాలు ఇచ్చాను నీకు. స్టెఫెను, ఇన్ని సంవత్సరాలు రాసుకున్నాను నీ కొరకు. మీరు మీ తల్లి గర్భములో పిండములుగా ఉన్నప్పుడే మీ జీవిత కాలాన్ని ఎక్కడ రాసుకున్నాడట? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీయు నీ గ్రంథపు చుట్టలో వ్రాయబడ్డాయి. నీ దినాలన్నీ రాసేశాడు దేవుడు. ఇంకేం రాశాడో తెలుసా? చూస్తారా ఇంకేం రాశాడో? చూడాలి మరి. చివరి రోజు కదండి, మరి చూసేద్దాం. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. యేసు బోధలోని మాధుర్యం, యేసు బలియాగములోని పరమార్థం, యేసు రక్త తర్పణలోని లోక కళ్యాణం మీకు అర్థం కావాలి. ఎఫెసీ 2వ అధ్యాయము 10వ వచనము. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఎస్తేరేమి చేయాలి, దావీదేమి చేయాలి, యేసు ప్రభు ఏమి చేయాలి, సంసోనేమి చేయాలి, ఆదామేమి చేయాలి, నోవాహు ఏమి చేయాలి,
ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము ఈ శరీరాల్ని ఎందుకు తెచ్చుకున్నామంటే, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. మిమ్మల్ని ఎందుకు సృజించాడు ఆయన? యేసుక్రీస్తు ద్వారా. కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఎవరాయన? యేసు స్వామి. ఆయన యందు మిమ్మల్ని ఎందుకు కలిగించాడు? ఆయన యందు మిమ్మల్ని ఎందుకు పుట్టించాడు? ఆయన యందు మీకు జీవిత కాలాన్ని ఎందుకు నిర్ణయించాడు? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. అంటే నీవు తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే నీ జీవిత కాలాన్ని దేవుడు రాస్తూ, ఆ జీవిత కాలంలో నువ్వేం చెయ్యాలో రాస్తున్నాడు. యేసుక్రీస్తు గురించి ఏం రాశాడో తెలుసా? సామాన్యమైన వడ్రంగి కుటుంబములో పుట్టాలి. నీవు పుట్టినప్పుడు, నీవు భూమి మీదికి వచ్చినప్పుడు పరుండబెట్టటానికి స్థలము లేనప్పుడు పశుల పాకలో తొట్టెలో పరుండబెట్టాలి. నీ తల్లిదండ్రులకు 30 ఏళ్ళు సేవ చెయ్యాలి. 30 ఏళ్ల తర్వాత నా కొరకు రావాలి బయటకు. దెబ్బలు, కొరడా దెబ్బలు, పిడిగుద్దులు, చెంప దెబ్బలు, ఉమ్మివేత, అవమానము, కొరడా దెబ్బలు, బుడ్ల కిరీటం, చేతులలో కాళ్లలో శీలలు, పక్కలో బల్లెపు పోటు, సిలువ మోత, సిలువ మరణం. యేసుకు ఎన్ని రాశాడాయన? దేవా, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై. యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి. గ్రంథపు చిట్టలో, నీ గ్రంథపు చుట్టలో తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూస్తూ, నీ గ్రంథపు చుట్టలో నా ఆయుష్కాలము రాస్తూ, అందులో నేనేమి చేయవలనని నా జీవితములో నీవు రాసుకున్నావో తండ్రి, ఇదిగో ముండ్ల కిరీటాన్ని ఆనందంగా భరించుతున్నాను. కాళ్లకు చేతులకు మేకులను ఆనందముగా వేసుకుంటున్నాను. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదయ్యా. ఎందుకంటే నా కొరకు గ్రంథపు చుట్టలో నీవు రాసిన ప్రకారము జరుగుచున్నది, కానీ వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. దేవుడు ఎంత ప్రేమామయుడు! నీ కొరకు తన కుమారుని సిలువలో బలి చేసి, నీ పాప క్షమాపణ కొరకు, నీ బ్రతుకులో శాంతిని నింపటానికి తనకున్న కుమారుని సిలువలో ఫణంగా పెట్టి బలి చేసి నిన్ను కాపాడుకున్నాడు. అది దేవుడు. ఆయనే దేవుడు. ఈ రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ప్రపంచ శాస్త్రాలను సవాలు చేసే మాటలతో మానవ జ్ఞానాన్ని అందనంత ఎత్తులోనికి నిన్ను పిలుస్తున్నాడు. రమ్మంటున్నాడు ఆయన ప్రేమను చెప్పి. నిన్ను నేనెంతో ప్రేమించుచున్నాను, నీవు కావాలని కోరుకుంటున్నాను, రమ్మని దేవుడు కేక వేస్తున్నాడు. యేసును చూడు. నీ శరీరములు నీకు నేనివ్వటములో నా చిత్తాన్ని నీ జీవితములో నెరవేర్చి ఒక మహాలోకాన్ని స్వతంత్రించుకో. చనిపోయిన వాడు బ్రతుకుట, మరో లోకానికి వెళ్ళుట అని ఈ మానవ ప్రపంచం హాస్యాస్పదంగా మాట్లాడుతున్నది. నీవు విత్తిన గింజ నేలలో చచ్చి బ్రతకగా లేనిది నువ్వు బ్రతకవని చెప్పిన మూర్ఖుడెవడో? నీవు విత్తిన గింజ నేలలో పడి కుళ్ళి చచ్చిపోగా లేనిది నేలలో పడి అది కుళ్ళి చస్తేనే గాని మొక్కగా రాదు, మహావృక్షంగా మారదు. నీవు కూడా అంతే. నీవు మరణించిన తరువాత, సమాధిలోనికి, ఈ మట్టిలోనికి వెళ్ళిన తరువాత, ఒకనాడు అదే యేసు లోకానికి వచ్చే ముందు ఒక మహాశక్తిగా నువ్వు బ్రతకబోతున్నావు. నీ కళ్ళ ముందు ప్రాకే గొంగలి పురుగే సీతాకోక చిలుకగా మరో శరీరాన్ని ధరించుకొని ఎగురగా లేని నీ జీవశాస్త్రంలో అంతకు తీసిపోయిందా బైబిలు?
ఈ శాస్త్రాలలో నీవు రాసుకున్న ఈ నిజాలన్నిటి వెనక ఉన్న మహాగాదే నీవు మరణించినా తిరిగి బ్రతుకుతావు అంటున్నాడు ఆయన.